హాయ్ హలో గైస్ అందరూ ఎలా ఉన్నారు? నేను మీ తెలుగు మ్యాన్. సరాసరి మనం టాపిక్ లోకి వెళ్ళిపోదాం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు సాయంత్రం ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో ఫోన్లో మాట్లాడారు. ఈ సంభాషణ వెస్ట్ ఏషియా టెన్షన్ల గురించి జరిగింది. ముఖ్యంగా ఇరాన్ సుప్రీం లీడర్ అయాతుల్లా అలీ ఖమేనీ మరణం తర్వాత దాడులు, ప్రతీకారాలు పెరిగాయి. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో టెలిఫోన్లో సంభాషణ జరుపుతూ ప్రస్తుత ప్రాంతీయ పరిస్థితి గురించి చర్చించారు. ఇటీవల పరిణామాలపై భారతదేశం ఆందోళన వ్యక్తం చేశారు. పౌరుల భద్రతను ప్రాధాన్యతగా ఉంచుకోవాలని నొక్కి మరీ చెప్పారు. ఘర్షణలు త్వరగా ముగియాలని భారతదేశం స్పష్టం చేశారు. కాగా ప్రధానమంత్రి యుఏఈ ప్రెసిడెంట్ షేక్ మొహమ్మద్ బిన్ జయద్ అల్ నయీన్ తో కూడా మాట్లాడారు. యుఏఈ ప్రెసిడెంట్ నా సోదరుడు, యుఏఈపై జరుగుతున్న దాడులను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఈ దాడుల్లో మరణించిన వారికి నా సానుభూతి అని తెలిపారు. ఈ కష్టకాలంలో భారతదేశం యుఏఈతో పూర్తిగా నిలబడుతుందని చెప్పారు. యుఏఈలో నివసిస్తున్న భారతీయుల సమాజాన్ని జాగ్రత్తగా చూసుకుంటున్నందుకు ధన్యవాదములు తెలిపారు. ఉద్రిక్తతలను, ప్రాంతీయ శాంతి, భద్రత మరియు స్థిరత్వానికి మద్దతు ఇస్తామని నరేంద్ర మోడీ గారు ఆ కాల్లో తెలిపారు. సరేగా నెక్స్ట్ టాపిక్ కూడా అలీ ఖమేనీ గురించే, కానీ ఇది ఇరాన్ నుంచి రావట్లేదు. ఉత్తరప్రదేశ్ లోని లక్నో నుంచి వస్తుంది. అలీ ఖమేనీ మరణం తర్వాత ఉత్తరప్రదేశ్ లో భారీ ప్రదర్శనలు, మార్నింగ్ మార్చ్లు జరుగుతున్నాయి. ఇది ప్రధానంగా షియా ముస్లిం సమాజం నాయకత్వంలో జరుగుతున్నాయి. వారు ఖమేనీ షహీద్ గా భావిస్తున్నారు. ఆయన మరణాన్ని కవళ్లి యాక్ట్ గా ఖండిస్తున్నారు. అయితే వివరాల్లోకి వెళ్తే లక్నోలో వేలాది మంది షియా ముస్లింలు సమావేశమయ్యారు. బ్లాక్ ఫ్లాగ్లు, ఖమేనీ ఫోటోలతో మార్చ్లు, అమెరికా ఇజ్రాయెల్ డౌన్. ఒక ఖమేనీ చనిపోతే 1000 మంది ఖమేనీలు వస్తారని, ఖమేనీ మీరా షేర్ అని స్లోగన్లు చెప్తున్నారు. మహిళలు ఏడుస్తూ ఫోటోలను పట్టుకొని ప్రదర్శనలు చేస్తున్నారు. షియా క్లెరిక్స్ 3 రోజులు మౌనింగ్ ప్రకటించారు. బ్లాక్ దుస్తులు, బ్లాక్ ఫ్లాగ్స్ ఇంట్లో ఎగురవేయాలని పిలుపునిస్తున్నారు. అంతేకాకుండా పశ్చిమ యూపీలో కూడా ఇదే పరిస్థితి. వేలాది మంది మహిళలు క్లెరిక్స్ తో సహా అందరు బ్లాక్ దుస్తుల్లో మార్చుల్లో పాల్గొంటున్నారు. యుఎస్ ఇజ్రాయెల్ పై స్లోగన్లు చేస్తూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్లోబల్ అకౌంటబిలిటీని కోరుతూ ప్రదర్శనలు చేస్తున్నారు. దీనిపై మీరేమంటారో కింద కామెంట్ చేయొచ్చు కదా. इनकी नस्लें गद्दार हैं, धोखेबाज हैं। एक गीदड़ ने एक शोयर को धोखे से मार दिया. సరే గైస్, మన నెక్స్ట్ టాపిక్ కూడా ఇరాన్ కి సంబంధించింది. నటాన్స్ న్యూక్లియర్ ఫెసిలిటీ పై దాడి జరిగిన సంగతి తెలిసిందే. అయితే అంతర్జాతీయ అణుశక్తి సంస్థ అయిన IAEA రేడియేషన్ లీక్ ప్రమాదం పై హైలైట్ చేసింది. కాగా IAEA చెప్తుంది ఏంటంటే ఇటీవల మిలిటరీ స్ట్రైక్స్ నుంచి ఎలాంటి రేడియేషన్ ఇంపాక్ట్ లేదని, ఇరాన్ న్యూక్లియర్ ఫెసిలిటీ డ్యామేజ్ లేదా డైరెక్ట్ హిట్ అయినట్లు ఎలాంటి సంకేతాలు లేవు అని ప్రస్తుతం శుభవార్త చెప్పింది. కాగా ఒకవేళ ఇంపాక్ట్ ఉంటే IAEA డైరెక్టర్ జనరల్ అయిన రాఫెల్ మరియానో గ్రీస్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. వెస్ట్ ఏషియాలో పెరుగుతున్న సెక్యూరిటీ సిచ్యువేషన్ పై హెచ్చరిక జారీ చేశారు. సీరియస్ కాన్సిక్వెన్సెస్ తో రేడియాలజికల్ రిలీజ్ జరగవచ్చు అని చెప్పారు. సరేగా మనం నెక్స్ట్ టాపిక్ లోకి వెళ్ళిపోదాం. ఇది ఢిల్లీ నుంచి వస్తుంది. సేమ్ ఇది ఒక సినిమా స్టోరీనే. మన తెలుగులో రిలీజ్ అయిన సూర్య గారు నటించిన గ్యాంగ్ సినిమా స్టోరీనే. ఇటీవల ఢిల్లీలో న్యూ ఫ్రెండ్స్ కాలనీలో ఒక మేడ్ అక్షయ్ కుమార్ నటించిన స్పెషల్ 26, స్పెషల్ 26 సినిమా ప్లాట్ ను అనుసరించి ఫేక్ ఈడీ రైడ్లను స్టేజ్ చేసి లక్షలాది రూపాయలను దోచుకున్నారు. వివరాల్లోకి వెళ్తే విక్టిమ్ 86 ఏళ్ల రిటైర్డ్ ఆర్కిటెక్ట్ ఆర్సిస్ అగర్వాల్ అండ్ అతని భార్య ఒక ఇంట్లో ఉంటారు. వారు ఒక మెయిడ్ ని హైర్ చేసుకున్నారు, అంటే పని మనిషిని. కాగా పని మనిషి అయిన రేఖాదేవి 3 సంవత్సరాలుగా వారి ఇంట్లోనే పనిచేస్తుంది. పూర్తి ట్రస్ట్ సంపాదించుకుంది. అయితే ఫిబ్రవరి 11న 3 పురుషులతో పోలీస్ యూనిఫామ్ లో ఇంటికి వచ్చి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ అధికారులమని చెప్పి రైడ్ చేస్తున్నామని భయపెట్టారు. ఇంట్లో ఉన్న క్యాష్ సుమారుగా 3 నుంచి 4 లక్షలు ప్లస్ 7 హై ఎండ్ వాచ్లను దోచుకొని వెళ్లిపోయారు. కొద్ది సమయానికి ఎల్డర్లీ కపుల్స్ మన్వడు ఇంటికి వచ్చాడు. తాను అసలైన ఈడీ లాయర్. సందేహం వచ్చి ప్రశ్నించాడు. కాగా ఎల్డర్లీ కపుల్స్ తన మన్వడికి అసలు నిజం చెప్పారు. దీంతో పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వగా సీసీటీవీ ద్వారా దుండగుల్ని పట్టుకొని యూనిఫామ్, ఫేక్ ఐడి, పిస్టల్ విత్ అన్ ఎక్స్పైర్డ్ లైసెన్స్, జ్యువెలరీ మరియు వాచెస్ పోలీసులు సీజ్ చేశారు.
అంతేకాకుండా దుండగుల్లో ఐటీబీటీ కానిస్టేబుల్, రిటైర్డ్ ఆర్మీ మ్యాన్ వంటి అసలు ఫేక్ సెక్యూరిటీ బ్యాక్గ్రౌండ్ ఉన్నవారు ఉన్నారు. చలో గైస్, మనం నెక్స్ట్ న్యూస్ లోకి వెళ్ళిపోదాం. ఇది ఉత్తరప్రదేశ్ లోని బిజ్నూర్ జిల్లాలో ఇటీవల జరిగిన ఈ ఘటనపై బాగా చర్చనీయాంశంగా మారింది. అయితే హత్య కేసులో ఇద్దరు నిందితులు జైపాల్ సింగ్ మరియు పింటూ చౌహాన్ వివిధ ఖైదు శిక్ష విధించారు. తర్వాత వారు కోర్టులోనే అదనపు జిల్లా అండ్ సెషన్స్ జడ్జి అయిన నిజేంద్ర కుమార్ కు భయంకరమైన బెదిరింపులు ఇచ్చారు. ఇది చాలా స్కేరీ అండ్ షాకింగ్ ఘటనగా మారింది. వివరాల్లోకి వెళ్తే 2024 మే నెలల్లో దాంపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మాథూర్ దుర్గా గ్రామంలో పూత్రాజ్ సింగ్ అనే వ్యక్తిని కారుతో ఢీకొట్టి హత్య చేశారు. ఈ కేసు ఫిర్యాదు చేసింది పూత్రాజ్ కుమార్తె అయిన అంజలి కౌర్. ఫిబ్రవరి 27, 2026న జడ్జి నిజేంద్ర కుమార్ ఇద్దరిని దోషులుగా తేల్చి లైఫ్ టైం ఇంప్రిజన్మెంట్ విధించారు. దీంతో తీర్పు వినంగానే నిందితులు కోర్టులోనే ఆగ్రహంతో మిమ్మల్ని చంపేస్తాం, మీ ఇల్లు గ్రామం మాకు తెలుసు, మీ ఇంటి చిరునామా తెలుసు, మిమ్మల్ని వదలము అంటూ జడ్జిని బెదిరించారు. అంతేకాకుండా ఫిర్యాదు ఇచ్చిన పూత్రాజ్ కుమార్తెను కూడా మిమ్మల్ని వదలము అని బెదిరించారు. జడ్జి మాకు అన్యాయం చేశారని ఆరోపించారు. ఈ బెదిరింపులు కోర్టు గదుల్లోనే జరగడంతో భయాందోళన వాతావరణం నెలకొంది. ఆ తర్వాత జడ్జ్ యూపీ హోమ్ డిపార్ట్మెంట్ కు ఈ సిచ్యువేషన్ గురించి లేఖ రాశారు. పోలీసులు వెంటనే చర్యలు తీసుకున్నారు. కోర్టు పరిసరాల్లో అదనపు భద్రత మరియు జడ్జ్ ఇంటికి పోలీసులు ఎస్కార్ట్ పంపారు. మీరు ఇంత దూరం వచ్చారు అంటే ఈ వీడియో అంతో ఇంత నచ్చింది అనుకుంటున్నా. సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా. సరిగా మన నెక్స్ట్ న్యూస్ వారణాసి నుంచి వస్తుంది. ఈ ఘటన వారణాసిలోని కాశీ విశ్వనాథ ఆలయం వద్ద జరిగింది. ఒక మహిళా జర్నలిస్ట్ ఆలయం గేట్ నెంబర్ 4 వద్ద తన సహ ఉద్యోగితో కలిసి రంగబేరి ఏకాదశి ఈవెంట్ ను కవర్ చేద్దామని వెళ్ళింది. ఆమె తన ఐడి కార్డ్ ను చూపించిన ఆలయ అడ్మినిస్ట్రేషన్ నుంచి కాల్ వచ్చినట్లు చెప్పిన పోలీసులు లోపలికి అనుమతించలేదు. ఆ సమయంలో యూపీ పోలీస్ అధికారి అయిన అంజనీ కుమార్ రాయ్ ఆమె చెస్ట్ మీద చెయ్యేసి తోశాడు అని ఆమె ఆరోపిస్తుంది. ఆమె సహోద్యోగి ఈ విషయంపై అధికారులను ప్రశ్నిస్తే అతన్ని కూడా అసాల్ట్ చేశారని చెప్తున్నారు. మీరే ఈ వీడియోని చూడండి. मेरे साथ जो अभय जी होते हैं उनको बर्दाश्त नहीं होता जब इस चीज का वो विरोध करते हैं। तो अंजनी कुमार राय जी और एक ऑफिसर और उनके साथ होते हैं जो अभय जी को धक्का मुक्की देते हैं, उनको थप्पड़ मारते हैं. సరేగా నిన్న జరిగిన క్రికెటింగ్ న్యూస్ లోకి వెళ్ళిపోదాం. T20 ప్రపంచ కప్ 2026 సూపర్ 8 లో ఇండియా వెస్టిండీస్ పై ఘన విజయం సాధించింది. ఇది ఇండియాకు సెమీఫైనల్ బర్త్ సాధించి పెట్టింది. ముందుగా ఇండియా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోగా వెస్టిండీస్ 20 ఓవర్లలో 195 పరుగులు భారీ స్కోర్ ని కొట్టింది. కాగా ఇండియా బ్యాటింగ్ స్టార్ట్ చేశాక మొదటి నుంచే రెగ్యులర్ ఇంటర్వెల్స్ లో వికెట్లు కోల్పోతూ వచ్చింది. సంజు శాంసన్ మరియు తిలక్ వర్మ బ్లిట్స్ తో 19.2 ఓవర్లలోనే టార్గెట్ చేసి ఇండియా 5 వికెట్ల తేడాతో గెలిచింది. కాగా T20 వరల్డ్ కప్ లో ఇండియాకు ఇది అతిపెద్ద చేజ్ రికార్డ్. కాగా సంజు శాంసన్ 12 4లు 4 సిక్సర్లు కొట్టి అజయంగా 97 పరుగులు చేశాడు. అంతేకాకుండా విరాట్ కోహ్లీ 82 స్కోర్ 2022 పాకిస్తాన్ పై ఉన్న హైయెస్ట్ చేజింగ్ స్కోర్ ని సంజు శాంసన్ అన్బీటెన్ 97 ద్వారా బ్రేక్ చేశాడు. అయితే సౌత్ ఆఫ్రికా మరియు న్యూజిలాండ్ సెమీఫైనల్ మ్యాచ్ ఈడెన్ గార్డెన్స్ లో మార్చి 4వ తారీఖున మరియు ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ సెమీఫైనల్ మ్యాచ్ మార్చి 5వ తారీఖున వాంఖడే స్టేడియంలో ఉంది. సరిగా మన లాస్ట్ స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఇది ఒక ఎమోషనల్ అండ్ హార్ట్ టచింగ్ వీడియో. అలీసియా అనే మహిళా అథ్లెట్ ముంబై నుంచి గోవా వరకు గ్రామాల గుండా రన్నింగ్ చేస్తుంది. ఈ జర్నీలో భారతదేశంలోని గ్రామాల ప్రజల దయ సహాయం చూసి ఎమోషనల్ అయ్యింది. విషయంలోకి వెళ్తే ఒక పెద్ద వ్యక్తి అలీషాకు నీరిచ్చాడు. అతనికి తినడానికి తిండి కూడా సరిపోకపోవచ్చు అని, కానీ ఆమెకు నీరు అవసరమని భావించి సహాయం చేశాడు. దీంతో ఆమె దీన్ని చూసి కన్నీళ్లు పెట్టుకుంది. భారతదేశ ప్రజలు ప్రేమ దయగలవారు అని మాట్లాడుతూ ఆమెకు బాగా కదిలించిందని చెప్పింది. ఈమె ఈ రన్ ను ఉమెన్స్ ఎంపవర్మెంట్ కోసం చేస్తుంది. ప్రపంచాన్ని మెరుగుపరచాలని, ఇలా చిన్న చిన్న పనులతో సహాయం చేయాలని ఆశిస్తుంది. సరే గైస్, ఈ రోజుకి ఈ వీడియో ఇంతే. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నాకేమైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటే కామెంట్ చేయండి. సరే గాయస్, రేపు కలుద్దాం మరి. బాయ్.